కంపల్లి, నసనకోట, వెంకటాపురం 3 గ్రామాలకు సంబంధించి ఈ దుర్గమ్మ కొండ దగ్గర పురాతన కాలం నుంచి అంటే గతంలో 1200 సంవత్సరంలో 3 ఊర్లు కలిసి ఇక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాన్ని ఇక్కడి నుంచి పాలన చేసినట్టుగా అప్పుడు హరిహర బుకరాయలు వారి ఈ రాగి శాసనాల మీద రాసి ఈ ప్రాంత చరిత్రను మొత్తం ముందుకు పెట్టడము అవన్నీ గత 65 సంవత్సరాల కింద నుంచి అంటే ఇక్కడ పండగ జరిగి 65 సంవత్సరాలు అయింది. 65 సంవత్సరాల తర్వాత దగ్గర 2 జనరేషన్లు ఇక్కడ పండగ జరగడం కానీ ఈ ప్రాంత చరిత్రను కానీ తెలియని పరిస్థితి కూడా ఇక్కడ ఉండింది. అటువంటిది ఈరోజు ఈ ప్రాంతానికి మరొకసారి వెలుగొచ్చేటట్టుగా దుర్గమ్మ జాతరను చాలా ఆనందంగా ప్రజలంతా కలిసి చేసుకుంటూ దాంతోపాటు అప్పటి రాగి శాసనాలను బయటకు తీసి ఈ ప్రాంత చరిత్ర ఇంతవరకు ఉందా అని రాబోయే కొత్త కాలపు పిల్లలకు కానీ జనరేషన్కి కూడా తెలిసేటట్టుగా ఈరోజు అందరికీ తెలిసేటట్టుగా 3 గ్రామాలు కలిసి ఈ జాతరని తెలుసు ఈ ప్రాంత చరిత్రను కూడా రాబోయే తరాలకు తెలిసేటట్టుగా చేయడం అనేది చాలా గొప్పతనం. అందులోనూ ముఖ్యంగా ఇక్కడ విశేషం ఏంటంటే దుర్గమ్మని చూడాలంటే పైకి కొండలోకి వచ్చి కొండలో గృహలో మనం దుర్గమ్మని చూడడం జరుగుతుంది. అప్పటికే దగ్గర ఈ గుడి కట్టి 1200 సంవత్సరాలు అంటే 1278 అంటే అంతకు పూర్వమే ఈ గుడి తయారవడము అప్పటి నుంచి దుర్గమ్మ ఇక్కడ కొలువుండి ఇక్కడ పూజలు అందుకోవడం అనేది జరుగుతుంది. కానీ అదే రకంగా ఈరోజు ఇటువంటి జాతరలు ఇంకా రాబోయే కాలాల్లో కూడా 65 సంవత్సరాలు కాకుండా దగ్గరగా అంటే చిన్న ఇంటర్వెల్స్లోనే ఇటువంటి జాతరలు చేసుకుంటూ ముందుకెళ్తే ప్రజలందరూ కలిసి ఒక పండుగ వాతావరణాన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకురాగలుగుతాము. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో చరిత్రను రాబోయే తరాలకు మనం తెలిసేలా చేయగలుగుతాము అని చెప్పి గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.